నిజంగానే కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ నాయన ఏం చేసిండో చెప్పాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత మీకు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మా కుటుంబం పైన, మా పార్టీ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవం తప్ప రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నది. ఇవాళ అనముల కుటుంబమా, కేసీఆర్ గారి కుటుంబమా, ఎవరు ఏంటో తెలుసుకుందామా, ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో తెలుసుకుందామని చాలా మాట్లాడినారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుందట. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎల్లెలుంటే కంపల్సరీగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలకు చెప్పిపోయేదని ఆమె తెలియజేస్తున్నారు. తెలుసు అందరికీ. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారిని, కొద్దిమంది మంత్రులని, ఎమ్మెల్యేలని ప్రగతి భవన్ గేటుగాడికి పిలిచి లోపలికి తీసుకోలేనటువంటి ఆనవాళ్ళు కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇంకా ఎవరిని ఎట్లా అవమానపరిచారో ఈ సమాజం మర్చిపోలే. తెలంగాణ యుద్ధ నౌకగా ఉన్న గద్దర్ని పిలిచి ఎండలో నిలబెట్టి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని ఇది కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇవాళ మీరు శుద్ధులు చెప్తే ఎట్లా, గురువింద సామద లెక్క ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా, సంపినోడే సంతాపం తెలిపినట్టుగా ఈ 10 సంవత్సరాలు మీరు చేయని విధ్వంసం ఏంటి? ఈ 10 సంవత్సరాలు మీరు చేయనటువంటి పనులేంటి? ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు, ప్రజల హక్కులను కాలరాశారు, ప్రశ్నించే గొంతుకులను నొక్కారు, ఇవాళ భూములను కబ్జా చేశారు. ఇవాళ మీరు ఒకటా రెండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పూర్తిగా దుర్వినియోగం చేశారు.